అందరికీ చెప్పి నేను రఘుమార్ సింగ్ మాలవ రాష్ట్ర ప్రదేశ్. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడి నియోజకవర్గం ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం గత 22 రోజుల నుంచి రిలే నిరాహారదీక్ష చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ రోజు నుంచి 23వ రోజు ఈ రోజు నుంచి నిరవధిక రిలే నిరాహారదీక్ష మొదలుపెట్టిన విషయం నాడు మార్నింగ్ అందరికీ చెప్పడం జరిగింది. గ్రూపుల ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఈ ఆర్టీసీ యాజమాన్యం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సుని పంపించి ఈ బస్ స్టాండ్ ఆధునీకరణ చేయాలని నేను ఈ నిరాహార స్టార్ట్ చేశాను. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఈ బస్ స్టాండ్ ఆధునీకరణ చేయాలి. లేని పక్షంలో ఈ నిరవధిక నిరాహారదీక్ష తర్వాత ఆమరణ నిరాహారదీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈలోపు ఈ ఆర్టీసీ అధికారులు అయితే ఎవరు ఉన్నారో వీళ్ళు వచ్చి ఈ బస్ స్టాండ్ ఆధునీకరణ చేస్తాం, మళ్ళీ పునరుద్ధరణ చేస్తానని నాకు లిఖితపూర్వకంగా కానీ ఒక మాట పూర్వకంగా కానీ వచ్చి నాకు ఆ భరోసా చేస్తే ఈ నిరాహారదీక్ష అనేది విరమింప చేస్తానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. సో ఆమరణ నిరాహారదీక్ష చేసైనా సరే ఈ బస్ స్టాండ్ సాధనకై నా వంతున ప్రయత్నం చేస్తాను, మీడియా ద్వారా తెలియజేస్తాను. ఈ బస్ స్టాండ్ లోపల ఈ ప్రయాణికులకి సౌకర్యార్థం సకల సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతిసారి కూడా ఈ 10 రోజుల నుంచి కూడా బస్సులు లోపలికి వెళ్తూనే వస్తున్నాయి. ఏదో కారణం చేత బస్సు దిగబడిపోతుందని వీళ్ళు బస్సులు ఆపేస్తున్నారు. కానీ అలా దిగబడకుండా మంచి క్వాలిటీ రోడ్ని లోపల ఫ్లోరింగ్ అంతా చేసి ఆధునీకరణ చేయాలని ఈ మీడియా ద్వారా నేను ఆర్టీసీ అధికారులను కోరుకుంటాను. అందరికీ జైభీములండి. నా పేరు గోసి సత్యనారాయణ. ముమ్మడివరం ఆర్టీసీ బస్సు పునరుద్ధీకరణ చేసిన దాకా మరి ఈ రోజుకి 22 రోజులు నిరాహార దీక్ష చేసాం. ఇప్పుడు వరకు ప్రభుత్వం స్పందించలేదు. అది మరి అందులో టాయిలెట్లు కానీ మరి అలాగే ఫ్యాన్లు కానీ వేసి ప్రజలకి సౌకర్యం చేయాలని, మరి అలాగే కాకుండా మరి వేళ మరి ఇవన్నీ సౌకర్యాలు చేయకపోతే నిరాహార దీక్ష అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలుగుతుంది. వెంటనే బాధితులందరూ స్పందించి ఈ బస్సులన్నీ లోనకి వెళ్ళేలాగా అధికారులందరూ కోరుతున్నాను.